దిల్సే హైదరాబాదీ హలీం. సో మనకి హైదరాబాద్లో హలీం ఫేమస్. ఆ హలీంని సుమారుగా 14 ఏళ్ళ నుంచి మన జుబేర్ భాయ్ గారు ఇక్కడ మన విశాఖ ఆంధ్ర ప్రజలకి అందుబాటులోకి తెచ్చి 14 సంవత్సరాలు అయింది. నేను సుమారుగా 4 సార్లు ఈ తాలూకా హలీంని ఓపెన్ చేశాను. సో ఇది దినదిన ప్రవర్ధమానమే, దేదీప్యమానంగా ఇది ఇంతింతై వడ్డింతై అన్నట్టు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇలా ఎదగాలని, ఇలాంటి దిల్సే బ్రాంచులు చాలా రావాలని, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నన్ను ఏదో పిలిచారని కాదండి, చాలామంది ఇక్కడ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే రంజాన్ మాసం స్టార్ట్ అయితే ఇది చాలా బలవర్ధమైన ఆహారం. ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు ఉండి ఈ మీటు, రెడ్ మీటు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇది అన్ని రకాలుగా ఉపయోగకరమైన ఆహారం కాబట్టి, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీన్ని రంజాన్ మాసంలో ఎక్కువ ముస్లిం సోదరులు దీన్ని ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు హిందూ సోదరులు కూడా చాలామంది ఈ హలీంని అలవర్చుకున్నారు. సో నాకు ఇంత మంచి అవకాశం ప్రతి సంవత్సరం ఇది ఇండైరెక్ట్గా ముస్లిం సోదరులకు సేవ చేయడమే. నేను కూడా అందులో చిన్న భాగం అయ్యాను కాబట్టి అన్యదా ధన్యవాదాలు మా జుబేర్ భాయ్కి, మిగతా ముస్లిం కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ షాప్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారాలు. అని పిలువబడే మొహమ్మద్ ప్రవక్త ద్వారా స్థాపించిన రంజాన్ మాసం శుభాకాంక్షలు. మరి మా ప్రవక్త గారు రంజాన్ నెల రంజాన్ ముఖ్యంగా 30 రోజులు ఉపవాసాలు ఉండమని, మాకు కఠినమైన ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు. దానివల్ల ఎన్నో ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం బాగుపడాలి. 12 నెలలు ఉపవాసం, 12 నెలల్లోనే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే మన శారీరకంగా కూడా చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతాము. ముఖ్యంగా ఈరోజు ఈ దిల్సే హైదరాబాదీ హలీంకి ఈ షాప్ని ఓపెన్ చేయడానికి వచ్చిన మా గురువర్యులైన సీతంరాజ్ సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తన అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ మా యొక్క హలీం సెంటర్ని వచ్చిన వెల్లూరు భాస్కర్రావు కానీ, నవీన్ గారికి కానీ, మన షబీర్ భాయ్ కానీ, మన సూరత్ కమిటీ ప్రెసిడెంట్ కానీ, మా జఫరుల్లా భాయ్ కానీ, మా రామకృష్ణ అన్న కానీ, అందరికీ మా కాసిం రజా గారిని కానీ వీళ్ళందరూ అంత టైం తీసుకొని కేవలం మన మీద ప్రేమతో దిల్సే హైదరాబాదీ హలీం అని ఒక బ్రాండ్ని ఇక్కడ పరిచయం చేసి 14 సంవత్సరాలు అయింది. ఈ పరిచయానికి చాలా కొద్దిగా రోజు రోజు ఆనందంగా పెరుగుతుంది. ఎందుకంటే రంజాన్ ఎప్పుడు వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా మన హిందూ క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే హలీం అనేది నెల రోజులకు ఒకసారి దొరుకుతుంది, నెల రోజులే దొరుకుతుంది సంవత్సరానికి. ఆ నెల రోజులు కోసం సంవత్సరం మొత్తం నన్ను అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా మా ఈ బ్రాంచ్ కోసం ఆ దేవుడు దయ వల్ల, కృప వల్ల, గురుగారి ఆశీర్వాదం వల్ల సంవత్సరానికి మంచి డెవలప్ అవుతుంది. వీటన్నిటిని హైలైట్ చేసిన నా యొక్క కౌంటర్ చూడండి, చుట్టూ మా పేపర్ కటింగ్లో మీడియా ఛానల్ పెడుతూ ఉంటాయి. మీ యొక్క సపోర్టు నిజంగా చాలా అమోఘమైంది, అద్భుతమైంది. మీ సపోర్ట్ వల్ల ఈరోజు నా యొక్క షాప్ నేను పడే కష్టాన్ని మీరు జనాలకి పరిచయం చేయడం బట్టే నేను ఈరోజు ఇంతగా ఎత్తగలిగాను. మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. హలీంకి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి హలీంని ఈరోజు విశాఖపట్నం వాడవాడల ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే గొప్ప ఆలోచనతో ఈరోజు మా మిత్రుడు శ్రీ జుబేర్ భాయ్ ఇక్కడ ఈ సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా హిందూ మతాలకే కాకుండా అలాగే అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర ప్రసాదంలాగా హలీం అందరికీ అందజేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి ఆనందదాయకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గురువర్యులు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ శ్రీ సీతంరాజ్ సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి హలీం సెంటర్లు విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని కూడా
రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఇంత పవిత్రమైన హలీంని, ఎందుకంటే మనం చాలా మంది హలీం సెంటర్లు ఓపెన్ చేస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు జుబేర్ బాయ్ ఓపెన్ చేసిన హలీంకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అతి పవిత్రంగా తయారు చేస్తారు, తెల్లవారు 4 గంటలకల్లా లేచి ఇంత పవిత్రంగా చేస్తారు కాబట్టే ఈ హలీంకి అంత పేరు రావడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో ప్యారడైజ్ హలీంకి ఎంతైతే పేరుందో మనకు విశాఖపట్నంలో మన జుబేర్ బాయ్ హలీంకి కూడా అంతే పేరుంది. అలాగే హైదరాబాద్ ప్యారడైజ్ ఎన్ని బ్రాంచ్లు పెట్టుకున్నదో అలాగే మన జుబేర్ బాయ్ హలీం సెంటర్ని కూడా అన్ని బ్రాంచ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.